సత్తెనపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర ప్రజల కోసం కూటమి ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమం పట్టణంలోని 24వ వార్డులో మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ఇది అందరి క్షేమం కోరే మనసున్న మంచి ప్రభుత్వం అని కొనియాడారు. పట్టణంలో వివిధ సమస్యలతో బాధపడుతున్న వారు కన్నాన్ని కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఆయా విజ్ఞప్తుల పరిశీలించిన పరిష్కారానికి కృషి చేస్తామని కన్నా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ, కూటమి ప్రభుత్వ నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందుకు అవి నివాసయోగ్యం కాదని చెప్పేసి మనం ఫస్ట్ చంపారు సార్. 7 నెలలు అవుతుంది. తాలూకా డబ్బులు అయితే రాలేదు సార్. ఒకటేమో పెన్షన్ కాదు, ఇదేమో పెన్షన్ రాస్తున్నాం. పెన్షన్ ప్రోగ్రామ్ జరిగిన రోజు కొంచెం మిస్ అయ్యాం సార్. ఒకసారి ఇచ్చినప్పుడు కల్పిస్తాం. చారిటబుల్ సహాయం చేశారే వేదిక ఆ రోజు మీరు వస్తాయని మీరు అలాంటి తడా ఎప్పుడు పెట్టినప్పుడు అన్నారు. 95% ఉంది సార్. ఇంతకుముందు అయితే అసలు పూర్తిగా మంచం మీద ఉంటున్నారు. కొద్దిగా వాళ్ళ పేరెంట్స్ చేయలేకపోతున్నారు సార్. ఒకసారి సర్టిఫికేట్స్ ఉన్నాయి సార్. సరే మా బామ్మ అస్సలు పట్టించుకోవట్లేదు. ట్రాఫిక్ అంటే హైవే రిస్క్ ఎక్కువైపోయింది సార్. మామూలు రిస్క్ కాదండి. ఇది ఉదయం 6 కానీ రాత్రి 10 దాకా. మన గడియారం సంబంధం దగ్గర అంటే ఇంత ముందు కూడా ఎవరు ఒకళ్ళు అడిగారు, సిగ్నల్స్ పెడితే బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రాఫిక్ బాగా గాలపాడు బస్ స్టాండ్ నుంచి చూసారా? గార్లపాడు బస్ స్టాండ్ మున్సిపాలిటీకి ట్రైనింగ్ చాలా వరస్ట్ అయిపోతుంది. రాత్రి 12 దాకా ఆడ కూర్చుంటారు, తాగుతానే ఉంటారు. దాని డౌటే లేదు. గాలపాడు జంక్షన్ లో పార్కింగ్ లేదు సార్. ముందు అటు ఇటు పెట్టినాక పట్టంగా మిగతా చెప్పే సమస్య ఏంటంటే నైట్ టైం తాగి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వెళ్ళేవాళ్ళు రోజుకు ఒక తగాదా వస్తుంది. రోజుకు ఒక తగాదా అక్కడికి వెళ్తుంది, స్టేషన్కి వెళ్తుంది. లేదంటే రోజుకు ఒక తగ్గుతుంది. అక్కడ తాగదు. అది కంట్రోల్ చేయండి. గాలపాడు బస్ స్టాప్ జంక్షన్ అయితే తాగలేదు సార్. మధ్యలో పార్కింగ్ చేస్తున్నారు సార్. ఆ రిక్షా స్టాండ్ ఉంది అక్కడ పార్కింగ్ చేస్తున్నారు. ఆ బజ్జీలు పోయిలు ఆ బళ్ళు అన్ని కూడా రోడ్డు మీదకి వస్తున్నాయి సార్. నేను వెళ్ళినప్పుడల్లా కంట్రోల్ చేస్తున్నా కానీ ఈ సఫిషియెంట్ పార్కింగ్ లేదు సార్. 3 లైన్లు పెట్టుకున్నాను సార్. నేను కంట్రోల్ చేస్తాను సార్. మధ్యలో నేను వెళ్ళినప్పుడు తీపిస్తున్నాను కానీ తర్వాత పడుతున్నారు. నేను కంట్రోల్ చేస్తాను. చూడండి, కంట్రోల్ అంటే పెట్రోలింగ్ పెడితే రాత్రిపూట కానిస్టేబుల్ నైట్ పూట అక్కడ ఉంచారనుకోండి. నేను వీటిలో అన్ని ఏ టైం నాకు ఫోన్ చేయండి. మిడ్ నైట్ అయినా 6 గంటల నుంచి ఒక కానిస్టేబుల్ పెట్టారనుకోండి. ఆ ప్రాబ్లం మాకు అంతగా మన శాసనసభ్యులు ప్రీతమ నేత కన్నా లక్ష్మీనారాయణ గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నారు. వాళ్ళు చేసే పరిస్థితి మన గత ప్రభుత్వంలో చూసాం. అలా కాకుండా మనం ఎన్నుకున్న మనం ఏర్పాటు చేయాలని కూటమి, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలో మరి ఇక్కడ పెట్టుకున్నాం. వచ్చే మంగళవారం రాజపాలెం మండలం రెడ్డిగూడెంలో పెట్టుకుంటాం. అలాగా ఇక్కడ నుంచి ప్రతి మంగళవారం ఎక్కడో ఒక చోట మనం ఈ ప్రజల నుంచి సమస్యలు స్వీకరించి ఆ సమస్యల పరిష్కారానికి మనం కృషి చేస్తామని, అలాగే మేలో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ వార్డు నాకు అత్యధిక మెజారిటీ ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే మీ ఆశీస్సులు అలాగే ఉంటాయి.
మీ సమస్యల పరిష్కారానికి మేము నిరంతరం మీ వెంటే ఉంటామని, ఎందుకంటే ఇప్పటికే ఆలస్యమైంది, మీటింగ్లు చెప్పడానికి రాలేదు, ప్రజా సమస్యలు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాం కాబట్టి మరి ఎక్కువసేపు మీటింగ్ చెప్పేటువంటి పరిస్థితి కాకుండా ప్రజా సమస్యలు మరి మొదలు పెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను.